మన కాలేజ్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయంటారు, అందుకే జాయిన్ అయ్యాను. అవన్నీ నమ్ముతూ అడుక్కుతుంటావు. ఎవడరా నువ్వు? ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు లెక్చరర్. సార్ సారీ సార్, లెక్చరర్ అని తెలీదు. అంత భయపడాల్సిన అవసరం లేదులే సార్. డిఎల్డి సబ్జెక్ట్ ఆ లెక్చరర్ ఏం చెప్తున్నాడో ఒక్క మొక్క అర్థం కావట్లేదు సార్. అసలు ఆ సబ్జెక్ట్ ఆడదెందుకు వింటున్నారు? మీరు యూట్యూబ్లో చూడలేదా? ఆ ఛానల్లో మొత్తం 200 వీడియోలు ఉంటాయి, అన్ని యూనిట్లు ఉంటాయి. సార్ థ్యాంక్ యూ సార్. రే అందరూ వినండి, మీ క్లాస్కి వచ్చే వాళ్ళు 2 సైకో లెక్చరర్స్ ఉంటారు. ఫస్ట్ అరవింద్ గడు, ఆడి క్లాస్లో మీ ఫోన్ మోగిందా, మీ ఫోన్ ఇంకెనక రాదు. సో మీ ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. సార్ మన కాలేజీలో ఇంత డబ్బులు డొనేషన్లు దొప్పుతున్నారు కదా సార్, కొంచెం కాలేజ్ డెవలప్ చేయొచ్చు కదా సార్. అది అవదమ్మా. సెకండ్ శిరీష, ఎవరి క్లాస్లో అయినా ప్రాక్సీ చేయండి, కానీ దాని క్లాస్లో మొత్తం ప్రాక్సీ చేయడానికి ట్రై చేయకండి. అటెట్ వెళ్తున్నారా అంటే? మాకు ఇప్పుడు లంచ్ బ్రేక్ సార్, సో క్యాంటీన్కి వెళ్తున్నాను. దానికన్నా మన కాలేజ్ బయట ఉన్న ఫుడ్ కోర్ట్ బాగుంటుంది, దానికి వెళ్ళి తిను. ఓకే సార్. రేపు క్లాస్ అందరూ మాస్ బంక్ కొట్టాను, రేపు నా క్లాస్ చెప్పే ఇంట్రెస్ట్. ఓకే సార్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు లెక్చరర్ కింద వస్తా. సార్ ఏంటి సార్, వాష్రూమ్లోని బెంచ్ల మీద ఎక్కడ చూసినా పృథ్వీ గడి పేరే ఉంది. పృథ్వీ లవ్స్ హాసిని, పృథ్వీ లవ్స్ శాలిని, పృథ్వీ లవ్స్ రియా, పెద్ద రసికరాజ్ అలా ఉన్నాడు. పృథ్వీ సార్ లంచ్కి వెళ్తున్నాను, వస్తారా? అంటే ఎస్.